హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. జగన్మోహన్ రెడ్డి భద్రతకి సంబంధించి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏపీ ప్రభుత్వం సరిగా భద్రత ఇవ్వట్లేదంటూ కూడా చెప్తూ వస్తుంది. గతంలోనే ఆయన మీద చాలాసార్లు దాడులు జరుగుతూ వచ్చాయి. ఆ దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి ఎలాంటి భద్రత ఇవ్వాలో అలాంటి భద్రత కూటమి సర్కార్ ఇవ్వట్లేదని చెప్పేసి వైసీపీ నేతలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఇప్పటికే గవర్నర్ని కలిశారు, గవర్నర్కి లేఖ ఇచ్చారు. ఆ తర్వాత పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి కూడా కేంద్ర హోంశాఖకి లేఖ రాశారు. జగన్మోహన్ రెడ్డి భద్రతకు సంబంధించి కూడా ఆయన పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారు. ఈ అంశానికి సంబంధించి ఎందుకు ప్రభుత్వం వైఫల్యం వ్యక్తం చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమైనా భద్రత కలిగే అవకాశం ఉంటుందా, అక్కడి నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తుందా అనే దాని మీద కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏపీ తాజా రాజకీయాల మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో జగన్మోహన్ రెడ్డిని కావాలని భద్రత ఇవ్వట్లేదా, లేదంటే ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ ఎందుకు ప్రభుత్వం కల్పించట్లేదు? అంటే నిన్న ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ అనేవి రెండు చాలా ఇంపార్టెంట్. ప్రధానికి ఆయనకి ఎలక్షన్ కోడ్ వైలేషన్ కుదరదు అన్నప్పుడు పోలీసులు గృహ నిర్బంధం ఎంతమందిని చేయట్లే? చేయొచ్చు, చేయకూడదా? చేయొచ్చు. మరి ఎందుకు గృహ నిర్బంధం చేయలే అంటే దే ఆర్ వెరీ క్లియర్. ఎందుకంటే ముందు వాళ్ళు చెప్పింది ఏంటి, పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తున్నామని చెప్తూ ఓవరాల్గా ఇవ్వలేదు. రెండోది సెక్యూరిటీ యాక్సెస్ అనేవి మీరు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పారు లా అండ్ ఆర్డర్ విషయంలో. ఇదేం కొత్త కాదు కదా, అదే కంటిన్యూ అవుతాను 9 నెలలు బట్టి. ఓకే. ఇక్కడ ఇందులో క్రిటికాలిటీ ఏంటంటే ఆయన మీద పెట్టిన కేసుల్లో ఎవరైతే ఒక ఆఫీసర్ స్క్వాడ్ అక్కడికి వెళ్ళి అబ్జర్వేషన్స్తో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, లేని వ్యక్తి పేరునాని పేరుతో సైతం ఎఫ్ఐఆర్ ఉంది. అవును, అక్కడ పేరునాని లేకపోయినా కూడా ఆయన పేరు పెట్టారు. అంటే మనకి అక్కడ ఊర్లో అక్కడ లోకలోడు పేరునాని కథలు నాకు అనవసరం. మనకు తెలిసిన ఒక లైమ్ లైట్లో ఉన్నాడు పేరునాని. ఇది హ్యాపెన్ టు బి ద ఎక్స్ మినిస్టర్ అండ్ ఎక్స్ ఎమ్మెల్యే ఆఫ్ వైఎస్ఆర్సీపీ. ఇక్కడ మిగిలిన వాళ్ళందరూ క్రోనికల్ ఆర్డర్లో లేళ్ళెప్పిరెడ్డి, రఘురాము వీళ్ళందరి పేర్లు చూసుకుంటే, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు, అంబట్రాంబ వీళ్ళందరి పేర్లు చూస్తే ఆబ్వియస్లీ దిస్ జెంటిల్మెన్ ఇది హ్యాపెన్ టు బి వైఎస్ఆర్సీపీ అనుకుంటున్నాం. ఇది పక్క చర్చ అనుకుంటే ఇవాళ ప్రభుత్వ పరంగా ఆయనకి 3 సర్కమ్స్టాన్సెస్లో చెప్పొచ్చు. ఒకటి, ఆయన ఇంటి ముందు గడ్డి తగలడింది. సెక్యూరిటీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ బదులు నీ ఫుటేజ్ లేవని అడుగుతున్నారు. దానికి ఒక కట్టుకథలు చెప్తున్నారు, ఏవో ఫైళ్ళు తగలెట్టారు తోటకూరని. ఇది నాన్ సెన్స్. రెండోది, ఆయన ఒక రషీద్ గారు మరణాంతరం ఆయన పరామర్శకు వెళ్తున్నప్పుడు ఒక దిక్కుమాల వ్యాన్ ఒకటి ఇచ్చి బుల్లెట్ ప్రూఫ్ది, అది ఎందుకు పనికిరాంది, తగలడితే మళ్ళీ సొంత కాన్వాయ్లోనే వెళ్ళాడు. నిన్నటిది మిర్చి యార్డ్కి ఎప్పుడైతే ఆయన సందర్శనకి వెళ్ళింది, ఇట్ ఈస్ ద అబ్సల్యూట్ నాన్ ప్రొవైడింగ్ ఆఫ్ సెక్యూరిటీ. దీనికి మూల కారణం ఏంటంటేనండి, ఇగ్నోరెన్స్ ఆఫ్ డెత్ అన్నది మహానుభావుడు, ఇగ్నోరెన్స్ ఈజ్ డెత్ అని మహానుభావుడు వివేకానందుడు చెప్పాడు. ఎన్నిసార్లు ఆలోచిస్తుంటాను ఏంది ఇది ఇలా అన్నాడు ఈయన అన్నది చూస్తే, నిన్న క్లియర్గా చెప్పాలంటే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళ బుర్ర తక్కువతనం ఎలా ఉంటుందంటే, గౌరవ ముఖ్యమంత్రికి చైర్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఈ తెపేల ఛానల్లోనూ ఎవడు పడితే ఆడు అక్కడికి పౌడర్ రాసుకున్నాడు కూడా చెలరేగిపోయి అరే తురే మాటలు, ఓ సైకో అని ఏది పడితే అది మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు మామూలుగా ఒక పర్సనల్ హ్యూమిలియేషన్ అనేది జరుగుతున్నప్పుడు, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అదేదో బిఎస్డికే పదం వాడినప్పుడు పట్టాభి ఆబ్వియస్లీ మనోభావాల్ని అర్థాలని చేసుకున్నప్పుడు ఆ మనోభావాల విషయంలో కంటిన్యూషన్ ఉండాలి కదా. అది ఎప్పుడైతే లేనప్పుడు వీళ్ళందరూ జనసేనలు, తెలుగుదేశం వాళ్ళు, ఈ చిన్న శతక వాళ్ళు కూడా టీవీ ఛానల్లో నాతో డిబేట్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు బోల్ మంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నేను డెలిబరేషన్స్ చూసేవాడిని, ఇంక్లూడింగ్ మోడరేటర్లతో సైతం. వాళ్ళ కంట్రోలే ఉండదు వాళ్ళకి. సింగులర్లు ఈ జర్నలిజంలో ఏదో చూడండి, శ్రీ అన్న పదం లేకుండా లాస్ట్ గౌరవం అన్నది లేకుండా డైరెక్ట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే సంబోధనలు ఎలాగా అలవాటు అయిపోయింది జర్నలిస్టులకి. అది ఆ భాషకు సంబంధించి అలా ఓకే, బట్ అది అందరికీ అడాప్టబిలిటీ ఎలా అవుతుంది? సరే, కొంతమంది జర్నలిజం చదువుకున్న వాళ్ళు లేకపోతే విశ్లేషకులు వీళ్ళు మాడారు, ఓకే అది తీయండి పక్కకి. బట్ ఒక అధికార ప్రతినిధి స్థానంలో ఉన్న వాళ్ళకంటే రాజకీయానికి సంబంధించిన టెరిటరీయే కదా. ఆ టెరిటరీలో ఉన్న వాళ్ళు కూడా దే హావ్ నెవర్ బోదర్ టు గివ్ రెస్పెక్ట్ టు ద చైర్. ఇది వాళ్ళు టోటల్గా ఇగ్నోర్ చేశారు. చేసినప్పుడు దే హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. అప్పుడు ఏమవుతుంది, దాని పర్యవసానాల్లో మీరు నేను మాట్లాడుకుంటున్నాం చర్చలో ఆయన మాజీ ముఖ్యమంత్రి అని. ఈ రోజు కూడా వాళ్ళకి ఒకప్పుడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి అని, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రికి అపోజిషన్ స్టేటస్ ఉంటే మీరు ఇచ్చేది ఆబ్వియస్గా క్యాబినెట్ హోదా ఉన్న మంత్రికి ఇచ్చే సెక్యూరిటీ ఉంటుంది. కానీ అది కూడా ఇవ్వకుండా చేస్తున్నారంటే, నా ఇల్లు ఇక్కడ బేగంపేటలో ఉన్నప్పుడు రోసయ్య గారు మాజీ ముఖ్యమంత్రి, ఆయనకు ఒక కాన్వాయ్ ఉండేది, ఎప్పుడు బేర్ మినిమం కాన్వాయ్ ఉండేది. అవి కూడా ఏమి లేకుండా అసలు వాట్ ఈస్ దిస్?
అంటే ప్రభుత్వం ఇవ్వట్లేదని చెప్తుందా? Intention ఇంటెన్షనల్ గా కావాలని ఇవ్వట్లేదు. ఇంటెన్షన్గా కావాలని చేయలే. ఇప్పుడు ఎప్పుడైతే అది జరుగుతుందో, ఇప్పుడు చిన్న చితక గ్యాదరింగ్కే 10 మందిని పోలీసు వాళ్ళు పెడతాం సార్. అవును. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీరు చూసుకుంటే చంద్రబాబు గారికి ఎక్కడికి ఉన్నా సరే ఎప్పుడైనా పోలీసులు లేకుండా ఉన్నారా? లేదు. నేను మీరు కూడా కాదు, ఆంగల్లో జరిగిన దాంట్లో పోలీసులనే చంద్రబాబు గారు ప్రేరేపించిన విధానం మర్చిపోయాము మనం. అవును. దీస్ ఆర్ ఆల్ నోన్ ఫ్యాక్ట్స్ కదా. సో ఇక్కడ ప్రైమా ఫేస్గా బేర్ మినిమం. ఇప్పుడు ఎందుకు ఆ గవర్నర్ దగ్గరికి టైం వేస్ట్ అసలు? ఆ గవర్నర్ దగ్గరికి వెళ్ళడం అంత బుద్ధి తక్కువ పని ఇంకోటి ప్రపంచంలో ఏమి ఉండదు అసలు. టైం వేస్ట్ అసలుకి. ఈ పొలిటీషియన్లు ఆ గవర్నర్ చుట్టూ తిరగడం అంత బుద్ధి తక్కువ పని ఇంకోటి ఉండదు. ఏమీ చేయలేడు, ఓకే. ఏమీ చేత కాదు, ఏమీ చేయలేడు. రెండు ఉంటాయి. పైనుంచి ఏదైనా డైరెక్షన్ నుండి అలరపెట్టండి గవర్నమెంట్లు అంటే తప్ప వాళ్ళకి పవర్లు యాంటీనాలు రావు. అంటే టైం వేస్ట్ ఏముంది? వాళ్ళు వెళ్ళారు ఆల్రెడీ, వైసీపీ వాళ్ళు కేంద్ర మంత్రికి ఇక్కడ ఖాళీగా ఏ పని చేయని వాడికి అలా టాస్క్ ఇచ్చి పంపిస్తారు. గవర్నర్కి వెళ్ళి ఆడుకుంటారండి కాసేపు. కేంద్రం దగ్గరికి వెళ్ళారు కదా సార్. మిథున్ రెడ్డి లేఖ రాశారు, రేపు వెళ్ళి కలుస్తున్నారు పార్లమెంట్ ఎంపీలు అందరూ వెళ్ళి సెక్యూరిటీకి సంబంధించి. అయిపోయిన పెళ్లికి బాధ్యాలు కొడితే ఏం వాళ్ళు సార్. హెన్స్ ఫోర్త్ ఏమైనా కార్యాచరణ ఇక నుంచి ఇంక ముందైనా ఇవ్వాలి కదా, ఇవ్వాలి కదా. ఎవరండి అల్లీలో ఒకటే ఎన్డీఏ కూటమి అంటున్నారు, లేకపోతే ఇంకా వేరే పేరు పెట్టారు దానికి గవర్నమెంట్కి? చెప్పండి. ఎన్డీఏ కూటమి మరేముంది? కానీ ఎన్డీఏ కూటమి అలాగదండి మళ్ళీ అనమాట. ఎన్డీఏ కూటమి ఇక్కడ ఉందా లేదు చెప్పండి. ఉంది. పైన ఉన్నది ఎన్డీఏ కూటమినే కదా. ఎన్డీఏ కూటమి ఇక్కడ పని చేయట్లేదు, ఎన్డీఏ కూటమి కంప్లీట్ ఇస్తే ఎవడండి అలా గవర్నర్ ఆఫీస్కి వెళ్ళినట్టే ఉంటుంది. అంటే ఎవరా సెక్యూరిటీ? ఎవరు వాళ్ళు డిసైడెడ్ అది. అంటే ఇప్పుడు ఆ టాస్క్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని రాజకీయాలు లేకుండా చేసేద్దాం అన్న టాస్క్తో పనిచేస్తారు వాళ్ళు. అలా సూర్యుడు అలా కోడలని చెప్పాడు చూడండి, సూర్యుడికి ఎండ పెట్టినట్టు ఆ ప్రయత్నంలో ఉన్నారు. కానీ అండి 9 నెలలు బట్టి ఆడుకుంటుంది. అదే ఏముంది అప్పుడు జగన్ ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుంటాడు, ఇక అలాంటి తప్పదు అనుకున్నప్పుడు. అది నేను ఆ పాటే పని ఆ ల్యాండ్ అప్రెడ్ కూడా చేశాడు. తాడిచ్చావు 4 నెలల డీటెయిల్ అండి. అవుతుంది సార్. అది జన సమూహాలని ఒక వ్యక్తి చుట్టూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని సింగులర్గా పోలీసులు లేకుండా వదలండి, జనాలు కంట్రోల్ చేయలేరు. దేర్ ఆల్ పీపుల్ లీడర్స్. ప్రజల్లోంచి వచ్చిన నాయకులకి ఇప్పుడు చిరంజీవి అటువంటి బయటకు వచ్చాడు అనుకోండి, జనాలు ఆటోమేటిక్గా పడిపోతారు వాళ్ళ మీద. దానికోసమే ప్రైమా ప్రైజ్గా కొంత నోటీస్ ఇవ్వండి. దాన్ని బట్టి మనం ఎందుకు అల్లు అర్జున్ సినిమా థియేటర్కి వెళ్తే స్టాంపేడ్ ఎట్లా జరిగింది? సెక్యూరిటీ దాన్ని నిరోధించడానికి నిన్న వాళ్ళ యాంటిసిపేషన్ అంటే తిరుమలలో జరిగినట్టు ఇదేదో జరుగుతుంది, ఏదో జరిగినట్టయితే అది మామూలుగా అలా కాదు. తొక్కి స్టార్ట్లో కూడా చచ్చిపోవాలి, ఇలాంటివన్నిటికీ ప్లాన్లు ఇవి. ఆ ప్లాన్ ప్రకారమే ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు కేంద్రం నుంచి ఏమి వచ్చే పరిస్థితి నాకైతే నమ్మకం లేదు. దొరాలలో లేదు సార్. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఆల్రెడీ 2-3 సార్లు ఎన్ని బిల్డప్లు 2-3 సార్లు మీరు ఎన్ని బిల్డప్లు మీరు అడ్రస్సింగ్ లేదు సార్. ఆడికి ఎయిర్పోర్ట్ లో కత్తెట్టు పొడి చేస్తేనే చిన్న గాయమైందట, ఇంతేట దానికి ఏంటి బిల్డప్లు అంటారు. సెక్యూరిటీ ల్యాప్సెస్ అక్కడ ఏం మాడుతున్నావు రా బాబు, అది ఎన్ఐఏ కంట్రోల్లో ఉంటుంది. ఇన్ని మాడుతుంటే ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది దాని మీద. ఇప్పుడు మన పోలీస్ ఎస్ఐ గారు వెళ్ళి ఎందుకు చేయలేపారు అక్కడ ఇన్వెస్టిగేషన్? నిజంగా చెప్పాలంటే చిన్నదే కదా. ఎన్ఐఏ ఎందుకు వచ్చింది? ఆ డెన్సిటీని కూడా అర్థం చేసుకోరు. ఇక్కడ గొలకరాయ్ 4 రోజులు ఇంత కట్టుకు చచ్చారు కదా ఆ వెల్లంపల్లినో ఈయనను. ఏంటి కంటి మీద మీరు ఈ పాటి తగిలితారు, కందిరేగలరు ఇలా ఎగిరి గీసుకెళ్ళినా చాలు సార్ ఇంత వాచిపోద్ది. కన్ను అవునా కదా? రాత్రి నిద్రలేదో పురుగు ఏదో కరుస్తుంది, ఎలా ఉంటుంది కన్ను మనకి? ఇది వన్ ఆఫ్ ద సెన్సిటివ్. ఏదో తగిలింది చిన్న రాయే, పొరపాటు గ్రాపాటు, నిజమే కాదు పోని దెబ్బైతే తగిలింది కదా. అంటే చంద్రబాబు నాయుడు గారికి అలిపిరిలో జరిగినటువంటి ఘటన తర్వాత ఆయన ముఖ్యమంత్రి ఉన్నా లేకపోయినా ఆయనకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఆయనకి ఇస్తున్నారు. కేంద్ర బలగాలు కావచ్చు, లేదంటే రాష్ట్రానికి సంబంధించి మద్దతు ఏదైనా సరే వీళ్ళు ఏం తీసేయట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎందుకు వీళ్ళు ఇంత కక్ష? పైన ఎన్డీఏ కింద ఎన్డీఏ కాబట్టి. ఓకే. అందుకని గతంలో కూడా ఎన్డీఏకి జగన్ సపోర్ట్ చేశాడు కదా సార్. మా తాతలు నేతలు తాగేవారు, ఆ కథలు వినండి మీరు. అంత సపోర్ట్ చేస్తాను కదా మరతెట్టేశారు. సో అయితే దీనికి ఏం లేదు, ఇక ఆయన ప్రైవేట్ సైన్ అని చూసుకోవాల్సింది తప్పితే ఇంకేమో. ఏమో చూద్దాం. బేర్ మినిమం గా చూసుకుంటే కంపల్సరీ యాజ్ అన్ అపోజిషన్ లీడర్ గా ఒక పార్టీ లీడర్ 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి సపోర్ట్ చేయాలి. ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ లో ఆయనకి ప్రికాషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మా మాటలు లేదు. అదే ప్రైవేట్ సైన్యం పెట్టుకుంటాడా, లేకపోతే ఏదో మరి ప్రతిసారి ప్రైమా ఫేస్గా మంచి ప్రయర్ నోటీస్ ఇంకా ముందుగానే ఇస్తూ ఏమైనా అలర్ట్ ఉంటుందా అవన్నీ చూసుకొని ముందు మొదలడడం బెటర్. ఐదర్ దిస్ నార్ దట్. సో అంతమించి ఏముండదు, ఏం చేయలేం. ఒక పాప మొన్న గుంటూరుకు సంబంధించి ఆయన వెళ్తున్నప్పుడు ఒక పాప కలవటం మనం చూసాం, మీరు కూడా చూసింటారు ఆ వీడియో, మీరు కూడా మొన్న మాట్లాడారు. దాని మీద సోషల్ మీడియా గజగజ వణికిపోతుంది. ఎందుకు వణికిపోతుందో కూడా మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకు అంత విపరీతంగా చేయాల్సిన మాటలు ఏంటి? కానీ అది కూడా డైరెక్ట్గా పార్టీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు. అది సరే స్టంట్ అంటారు, ఇంకోటి అంటారంటారు, అది పక్కన పడేసేయండి.
ఒక కన్సర్న్ అనేది ఉంటుంది కదా. గతంలో కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని కలిసిన విజువల్స్ ఉన్నాయి, చాలా మంది చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కలిసిన, వాళ్ళెవ్వరికీ లేని అతీత ట్రోల్స్ ఎందుకు ఈ ఒక్కనికే జగన్మోహన్ రెడ్డికి వచ్చింది, మా పాపకే వచ్చింది? కాదు అది అనర్హం అని మా మానబోడు శ్రీశ్రీ గారు రాసిన కవిత్వంలాగా వీళ్ళకి లాజికల్ థింకింగ్ అన్నది వదిలేశారు సార్. రేషనల్ థింకింగ్ అన్ని వదిలేసి ఎలాగైనా బదనాం చేయాలా, అదే కాన్సెప్ట్ ఉన్నప్పుడు మనం ఏం చేయలేము. దాంట్లో చిన్నపిల్ల లేదు, పెద్ద పిల్ల లేదు, ముసిల్లే మూతకలేదు, ఎవరినైనా ఒకే స్కేల్ పెట్టి కొలుస్తున్నారు. వాళ్ళ అమ్మ నాన్న ఇంటర్వ్యూలు చూడండి, అవి తెలుస్తుంది. పాపం వాళ్ళు వీడియోస్ కూడా రిలీజ్ చేస్తున్నారు. గతంలో కూడా చూసాం కదా సార్, గుంటూరు తెనాల్లో ఒక ఆమె కూడా ట్రోల్స్కి చనిపోయినటువంటి పరిస్థితిని. ప్రాణాలు తీసేస్తాను కానీ వాళ్ళకి మనశ్శాంతి ఉండట్లేదు. వీళ్ళు తిరిగి వాళ్ళని సైకోలు అంటారు, తిరిగి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎవరు సైకోలో తెలుస్తున్నాయి ఇప్పుడు ఈ 9 నెలలు బట్టి. ఓకే. సో ఏంటి, ఈ మురళీమోహన్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఆయన ఎందుకు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు మాత్రం సంచలనంగా వస్తూ ఉంటాయి. ఆయన మాటలు చాలా అంటే ఇబ్బంది పెట్టే విధంగా అంటారా, లేదంటే వ్యక్తిగతంగా చేసే దాడి అంటారా కూడా అర్థం కావట్లేదు. బుర్ర తక్కుతున్నాం. వాళ్ళ సినిమాలో ఏదో రంగేద్దని చెప్పిన పాపానికి ఉన్న బుర్రపోయినట్టుగా ఉంది. ఎవరికైనా కులం కన్న తల్లితో సమానం. ఎవడి కులం వాడికి గొప్ప, ఎవడు సామాజిక వర్గం వాడికి నెత్తిమీద దేవత. ఒక్కడికే యాంటీనా అన్నట్టు అనవసరం. అసలు ఏం తెలుసని జీవో నెంబర్ 746, 747 డేట్లు చూడమనండి ఒకసారి. ఒక వయసు వచ్చిన తర్వాత రంగు వేసుకోకపోయినా బుర్ర పోయినట్టుగా రంగు వేసుకున్నంతగానో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి మాడాలంటే నువ్వు ఒక అనుమానం మొగుడివి. సినిమాలన్నీ అవే. వరాల అబ్బాయి సినిమా తప్ప ఆ రోల్ ఇంకో గిరిబాబు గడికి ఇచ్చాడు సినిమాలో. ఈ సినిమా అంటే బేసికల్గా వాళ్ళకి బుర్ర ఉండదు అన్నది అండర్లైన్ చేసుకోండి సార్. ఫస్ట్ వాళ్ళకి ఏం ఉండదు, విషయ పరిజ్ఞానం ఉండదు. ఏదో ఒక ఇల్యూషన్స్లో ఒక కథ రాసి దాన్ని ప్రభావితం చేసే కార్యక్రమాల్లో ఉంటారు. 149 సినిమాలు నటించిన ఎలా ఉంటాయంటే హీరోయిన్ని ప్రేమించడం, అనుమానంతో వదిలేయడం, జయమోహన్లో జ్యోతిలక్ష్మితో డ్యాన్స్, తర్వాత కాళ్ళు పెట్టుకుని బతిమాలు కూడా ఇదే సినిమాలు. ఈ మెదడు అలాగే ఉంటుంది, కోడి మెదడు అంటారు. ఎవరో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో హైటెక్ సిటీ కట్టే టైంలో ఓ బెనామీ యాక్ట్ లాగా ఓ బెనామీని ఒకటి అరేంజ్ చేసి ఇక్కడ ల్యాండ్లు, రియల్ ఎస్టేట్ అందరూ ఆయనే రియల్ ఎస్టేట్ అధినేత ఎవడో కూర్చొని ఉంటాడు. కింద ఓ 10 మంది మంచి ఇంజనీర్లు, మంచి సామర్థ్యం ఉన్న వాళ్ళు దొరికితే వాళ్ళ బిజినెస్ ఎస్టాబ్లిష్ అయింది అంతే. ఒరిజినల్ తెలివితేటలు ఉన్నాయి. వీళ్ళందరూ అలా శోభన్ బాబు గారు అనుచరులు వీళ్ళు. ఆయన ఏం చేయాలో, ఎలా కొనాలో, ఏం చెప్పాలో ఆఖరికి జయశోదమ్మ కూడా చెప్పేసింది. ఓ డంపింగ్ యార్డ్ చూపించాడు కొనమని. వీళ్ళకి బుర్ర కోడి మీద కాబట్టి కొనలేదు అప్పుడు అంది. అది ఇప్పుడు ఏమైందో చెప్పింది కదా ఆవిడ. అలాగే ఉంటుంది. అంచేది వీళ్ళు ఒరిజినల్గా కోడి మీద ఉంటుంది. ఎవరో ఒకళ్ళు అవతార పురుషుల్లో సోహన్ బాబు గారు ఇలా టొల్లేదో పుడితే వాళ్ళ పంచం చేరి వీళ్ళ దగ్గర 4 కలోకి ఎంజాయ్ తాగి ₹1 సంపాదించే కార్యక్రమానికి తెరలేదు. సంపాదన ఓకే, కానీ ఆయన రాజశేఖర రెడ్డి గారిను, జగన్ను ఈ భాష ఎందుకు? అది 7 కొండలు కూల్చేస్తాడు, 2 కొండలు చేస్తున్నాడు, అందుకే ఆ తర్వాత చనిపోయాడు, ఇవన్నీ ఎందుకు అవసరం? అవి జీవో 2007లో ఇచ్చారు సార్. రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు చచ్చిపోయారు. జీవోలు ఉంటే ఏంటి నా దగ్గర లేకపోతే ఇస్తాను మీకు, వెనకాల డిస్ప్లే చేస్తే ప్రజలకైనా అర్థం. చూపించమంటారా? ఇవి శాశ్వతంగా 7 కొండలు స్వామివారు. కానీ జీవో నెంబర్ 746, 747 రెండు అవే. అవి 2007లో ఇచ్చారు. తెలుసా మీకు అది? రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చచ్చిపోయారండి? 2009లో. ఇది బుర్ర ఉందా అసలుకి? అక్కడ ఏదో పెద్ద చర్చి కట్టబోతున్నాడు, అది అందుకోసమనే దేవుడితో ఆటలాడాడు, అందుకని జగన్మోహన్ రెడ్డి. మరి మొత్తం చోట్ల ఎవరు కడుతుండ్రు? అక్కడ పంతులు ఆ స్వాములందరూ ధర్నాలు చేసుకుని నిరాదీక్షలు చేసుకుని కింద మీద పడుతుండ్రు. మరి దాని మీద మాట్లాడు. ఓకే, విషయ పరిజ్ఞానం అది ఉండదు కదా. బేసిక్గా బుర్ర తక్కువతనానికి నిదర్శనం. మన అదృష్టంగా దొరకదు. ఎందుక 2014 ఎలక్షన్ 19 ఎలక్షన్ అయిన తర్వాత ఓడిపోయిన వెంటనే ఏం మాట్లాడు ఒకసారి తెలుగుదేశం గురించి వచ్చారే ఏంటి ఆ వీడియో? అంటే ఉన్నప్పుడు ఒకలాగా, ఉన్నప్పుడు మెటమెట్లు, లేనప్పుడు దేహి, కన్నుమిన్ను కాంది అప్పుడు. ఎందుకు మొన్న చిరంజీవి గారు వెళ్ళి కలిసినప్పుడు ఆయనకి సాల్వ కప్పి అన్నం పెట్టి శుభ్రంగా భార్యాభర్తలే తోడుకుని వచ్చి బయటకు వదిలితే ఇక మనవాడికి కడుపు మాట. ఇక్కడ రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నాగిని డ్యాన్స్ అంటే మురళీమోహన్ వేసింది చూడండి. ఈ తెలుగు తక్కువ మేళాలను పట్టుకొని డిబేట్లు మా దరిద్రానికి వాళ్ళ గురించి విశ్లేషణ కాదు. ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రినో లేదంటే అయిపోయినటువంటి చనిపోయినటువంటి ఒక వ్యక్తికి సంబంధించి మళ్ళీ బయటకు తీసి తవ్వి దాని గురించి మాట్లాడటం అనవసరం కదా. నిజమే కదా. ఇప్పుడు 4 నిజమే మాట్లాడుతున్నాం కదా. 2007 ఎప్పుడు, 2009 ఎప్పుడు? చచ్చిన దినాలు కూడా తెలియక దినం పోయిన బాగాలేనట్టుకుంది. దినం పోయిన పెట్టుంటే పిలిచి తెలిసి ఉంది. ఓకే, సో ఇవన్నీ రాజకీయంగా ఏదో కాంట్రవర్సీ, ఉనికి కోల్పోయి ఉనికి కోసం అర్రులు చేస్తూ ఇప్పుడు రాజ్యసభ ఖాళీ అయింది కదా విజయసాయి రెడ్డిది. ఈ మేధా సంపత్తికి ఏమైనా ఇచ్చేస్తారేమో అని ట్రైన్లు అన్నమాట. ఆడ ఆల్రెడీ చాలా మంది ఉన్నారు సార్. అసలు దాని మీద ఎవడో కూడా క్లారిటీ లేదు. బిక్కులాడుతున్నారు. ముగ్గురు వెళ్ళిపోయారు సార్. ముగ్గురు వెళ్ళిపోయారు, వాళ్ళకి స్లాట్స్ కన్ఫర్మ్ అయింది.
ఇప్పుడు విజయసాయి రెడ్డిది ఉంది, ఆ తర్వాత ఇంకొక ఇద్దరు ఎవరో వెళ్తారు. ఆ తర్వాత సంగతి చూద్దాం. ముందు వెళ్ళేది విజయసాయి రెడ్డి. ఇది ఫిల్ చేయమనండి సార్, ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఎలాంటి పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మారుతాయి తర్వాత నేను మాడతా. అంటే విజయసాయి రెడ్డి మళ్ళీ రాజ్యసభకి వెళ్తాడా? ఎందుకు వెళ్తాడు? మరి ఇప్పుడు ఇది ఎవరికి? మరి దానికి ఫిల్ చేయండి మళ్ళీ మీరు, బ్లాంక్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్ చేయమని రాజకీయ కోణాలు ఎలా మారుతాయి చెప్తాను నేను. విజయసాయి రెడ్డిది ఎవరికి వెళ్తుంది? అది బీజేపీకి వెళ్తుందా, టీడీపీకి వెళ్తుందా, జనసేనకి వెళ్తుందా? ఏమనండి, ఎవరు వేస్తారు పాచికి ఏమనండి, మాడదాం దాని గురించి. మా కాదు, ఎన్డీఏ కూడా మూడు పార్టీలు వాళ్ళు తప్ప ఇంకెవరు కేఏపాలకి పిలిచేస్తారు ఎన్డీఏలో రారాబాబు. అదే ఆ మూడు పార్టీలు ప్రాణాలు తినేస్తున్నాం, జనాలు రక్తం తాగేస్తున్నారు, రారాబాబుని కేఏపాలకి ఇస్తారు అనుకున్నారా? ఆ మూడు పార్టీలు ఎవరికి వెళ్తారు సార్? ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు తీసుకున్నారు, మన బీజేపీ తీసుకుంది, టీడీపీ తీసుకుంది, ఇంక జనసేన ఖాళీ ఉంది. నాగబాబుకి ఏమైనా ఇస్తారా? లేదు, ఎందుకంటే పాప మనకి మంత్రి పదవి ఇస్తామని చెప్పి నాగబాబుకి ఇస్తే మనం ఆలోచించాలి అప్పుడు. ఓకే, వీళ్ళకి కూడా ఇచ్చేసారా అని. ఎందుకు? ఆయన కూడా పార్టీకి సంబంధించి చాలా కాలం పాటు రాజకీయాలు నడిపిన వ్యక్తే కదా. జనసేన పార్టీ గెలుపులో ఆయన పాత్ర కూడా ఎంత చాలా మాసేట పాత్ర ఉంది. మన పెద్దిరెడ్డి గారి గురించి మాడిన పాత్ర ఏది ఇప్పుడు చెప్పానండి. అక్షయ పాత్ర ఏది? ఓ మొత్తం దోచేసాడు, ఊగిపోయారు కదా. పెద్ద పెద్ద సాల్వలు తివాన్లు కలుపుకొని వెళ్ళిపోయారు కదా వెళ్ళి. ఏది దాని మీద యాక్షన్ ఏది? నెక్స్ట్ ఏది? నెక్స్ట్ పేజ్ తిరిగింది, ఖాళీగానే ఉంది. టైం కోసం వంశీని అరెస్ట్ అరెస్ట్ చేయండి అని గోలగోలు చేశారు. వచ్చిన తర్వాత ఎలా అరెస్ట్ చేస్తారు? ఆ టైం వచ్చినప్పుడు అరెస్ట్ చేస్తారు కదా. అంతే కదా, ఏదైనా టైం వచ్చినప్పుడు అరెస్ట్ చేస్తారు ఎవరినైనా. బ్రహ్మాండమైన మాట చెప్పారు సార్, బ్రహ్మాండమైన మాట చెప్పారు. వాళ్ళ కంపారిజన్ చెప్పనా మీకు? అక్రమ కేసులు పెట్టి వంశీని అరెస్ట్ చేశారన్నారా అని చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసినప్పుడు అన్న కంపారిజన్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ, వంశీ ఇక్కడ. వీళ్ళ దగ్గర నుంచే బెట్టేట ఆడుకుంటూ బయటికి వెళ్ళినాడు, వీళ్ళ మీద తిరగబడినాడు. చంద్రబాబు గారిని వంశీతో కంపేర్ చేస్తారంటే వాళ్ళ మేధా సంపత్తి ఏంటో మురళీమోహన్ మేధా సంపత్తితో కంపేర్ చేసి పక్కకి అడుకోమనండి. కంపారిజన్ ఉంది. అరెస్టులు చేయడానికి ఎవరైతే ఏంటి, ఏ కంపారిజన్ అయితే ఏంటి? నేను మళ్ళీ చెప్పనా? కొడాలి నాని, పేరు నాని, రోజా, జోగి రమేష్, అంబటి రాంబాబు ఇన్వర్టబుల్ అంతే. ఏడు చేస్తారు, రెడ్ బుక్ చూపిస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, బ్రహ్మాండమైన పని చేశారు అంటున్నారు. 9 నెలలు ఏం చేశారు రాబాయ్ అంటే గుడ్డు గుర్రానికి పళ్ళు తోవడం బదులు అరెస్టులు చేస్తున్నారు. అంతకన్నా ఇంకేం లేదు. ఓకే, అంతకన్నా ఇంకేం లేదు. ఏం గతంలో కూడా వైసీపీ వచ్చినప్పుడు కూడా జరిగినాయి కదా అరెస్టులు కొన్ని, అలా అది కూడా దానికి రివెంజ్ అనుకోవచ్చు. నేను చెప్పింది మీరు రామాయణ సీత గురించి అడుగుతున్నారు. నేను చెప్పింది వాళ్ళ అరెస్టులు వంశీని అరెస్ట్ చేస్తే చంద్రబాబు గారితో కంపేర్ చేసుకుంటున్నారు. అర్థమైంది నాకు. చంద్రబాబు నాయుడు వాళ్ళు ఏదో ఒక కక్ష అనేది తీర్చుకోవాలి కదా. నేను అదే ఆ పేర్లతో చెప్తున్నాను. అంటే కక్ష తీర్చుకుంటారు మీరు, జర్నలిస్ట్ గా ఒప్పుకుంటారు. జర్నలిస్ట్ ఆయన చెప్పారు కదా డైరెక్ట్. లోకేష్ గారు ఏం చెప్పారు? సింపుల్ అదే చెప్తున్నా. ఎప్పుడైతే వంశీ లేటోడిని ఒకటి డెలిబరేషన్ ఆఫ్ వర్డ్స్ ఇన్ హౌస్ లో ఉన్నది, దాని మీద కేసు పెడితే సంతోషం. లేదా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద డెలిబరేషన్ కేసు పెడితే సంతోషం. 44 మందిని వైఎస్ఆర్సీపీ ఆయనలోనే అరెస్టులు చేసి ఇందులో వంశీ లేడు అన్నది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇప్పుడు 95 మందిని చేసి 71 ఆ నందిగాం సురేష్ని 78 పేరు పెట్టి అరెస్ట్ చేస్తే ఎవరికి ఎక్కువ ఏరిల్లు యాడ్ నుంచి వచ్చారు. పోనీ ఈ కేసుకి ఆ కేసుకి ఏమన్నా సారూప్యం ఉందా? మాట్లాడదాం. ఈ కేసు ఏదో ఒడిగది లేదు, దీనికి దానికి కనపడట్లేదు. చేత ఏదో విధంగా పవర్ ఉంది కాబట్టి నేను అశ్వమేధయాగం చేస్తున్నాను, ఇలా చిటికేసి గుర్రాన్ని పంపించాను, అడ్డుకున్నాడు నేను ఇలాగే వేసేస్తాను. ఇప్పుడు అడ్డుకున్నాను కాదు, అప్పుడెప్పుడు అడ్డుకున్నాడు వేస్తున్నారు. ఇప్పుడు అడ్డుకుంటే వైసీపీ వాళ్ళందరినీ వేయాలి అప్పుడు. అది ఓకే. జీవిరెడ్డి గారు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్, ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సార్, మీరు కూడా అది వినే ఉంటారు. సో కొంతమంది అధికారులు చెప్పిన మాట వినట్లేదు, లేదంటే అసలు గత ప్రభుత్వంలో ₹1 సంపాదించిన దీని మీద మేము ఇప్పటిదాకా ఏమీ ఒకటి సంపాదించలేము, మాకు రోజు కంప్లైంట్లు వస్తున్నాయి, ఫోన్లు చేసి సాగు కొడుతున్నారు, అసలు మాకు తీసేయమని చెప్తున్నారు, ఏంటి ఈ పరిస్థితులు అని చెప్పేసి ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ప్రభుత్వంలో ఉండి ఒక కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి మాటలు ప్రభుత్వ అధికారుల మీద మాట్లాడము, దట్టు ఆయన గతంలో కూడా చాలాసార్లు మీడియాలో చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చేటువంటి వ్యక్తి, ఆయన గత ప్రభుత్వం చేసింది మేము చేయలేకపోతున్నాం అని చెప్పడం ఏంటి? ఇండైరెక్ట్గా ఈజ్ యాక్సెప్టింగ్ ఇట్. నాకు 2 వ్యక్తులు తెలుసు బాగా, ఒకడు జీవిరెడ్డి, ఇంకోడు లంకా దినకర్. హ్యాపెన్ టు బి ది చార్టర్డ్ అకౌంటెంట్స్, జూనియర్స్ కూడా. ఇప్పుడు వీళ్ళు దే ఆర్ నోస్ వెరీ వెల్ యాజ్ ఫర్ as ఫైనాన్సెస్ ఆర్ కన్సర్న్. గతంలో కుటుంబరాలు ఎలగబెట్టింది, ఇప్పుడు లంకా దినకర్కి ఇచ్చారు. సింపుల్, నేను ఒక లాజిక్ చెప్తా. రెవెన్యూ మాడ్యూల్ గత ప్రభుత్వంలో ఎక్స్చెక్కర్కి వచ్చే డబ్బులు వీళ్ళు చూసుకోండి కాబట్టి 9 నెలల్లో లిక్కర్ స్కామ్ అన్నారు, మైనింగ్ స్కామ్ అన్నారు, తోటకూర ఇదే కాలక్షేపం చేసి పోతారు. వాస్తవం మీరు గమనించండి. ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ అన్న దాంట్లో ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో నెట్వర్క్ అన్నది గత ప్రభుత్వంలో 100% రేషియోతో సక్సెస్ అయింది అనుకోండి. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు నిన్న జీవిరెడ్డి గారి మాటల సారాంశం మీరు గమనించగలిగితే అత్యంతం
నెట్వర్క్ ఇష్యూస్ మీద కంప్లైంట్స్ దిస్ ఇస్ గెటింగ్ లాట్ ఆఫ్ ఇట్. అవును. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు మనం ఎకనామిక్స్ మాట్లాడదాం, డిమాండ్ అండ్ సప్లై కదా. సప్లై ఆల్రెడీ గత గవర్నమెంట్లో కంప్లీట్ అయిపోయింది, అంటే అందరికీ నెట్లు ఇచ్చారు. కొత్త కనెక్షన్ ఒకటి కూడా రావట్లేదు. దట్ ఈస్ ద రెవెన్యూ ల్యాప్సెస్ దీస్ పీపుల్ ఆర్ ఎస్టాబ్లిషింగ్ ఇట్. ఇప్పుడు ఏదన్నా ఒక బిజినెస్, మా నాన్న బిజినెస్ నాకు అప్పచెప్పడం అనుకోండి ఎగ్జాంపుల్, మా నాన్న బిజినెస్ని ఎంత ఉన్నదో దాన్ని ముందుకు తీసుకెళ్తే కొత్తది యాడ్ చేయడం అనేది మన ఫ్లేవర్. అవును, మన ఏదో ఒకటి చూపించారు. అందులో విషయం లేదనే జీవిరెడ్డికి ఆల్రెడీ జీతం తగ్గించి ఉద్యోగం ఇచ్చారు, మీరు గమనించుకోండి. రెండోది, కొత్తది ఈయన దగ్గర 9 నెలల వీళ్ళ గవర్నెన్స్లో ఈయన నవంబర్లో ఈయన ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి ఒక్క కొత్త కనెక్షన్ రావట్లేదు. అంటే మార్కెట్ ఈజ్ ఎక్స్పైర్డ్. అంటే ఏంటి, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయారు. దీని వెనక అతను నిగూఢ అర్థం ఏంటి, ఈ ప్రభుత్వం పేరేటండి, ఈ ప్రభుత్వం పేరేటి, ప్రభుత్వం ఎన్డీఏ కూటమి. కూటమికి సంబంధించి ఎన్డీఏ కూటమిలో వీళ్ళ పరంగా ఏంటి, మొత్తం అంతా ప్రైవేటైజేషన్. అదాని అంబానీ పెట్టడమే. ఈ అదాని కాకుండా అంబానీ ఏ బిజినెస్ ఉన్నాడు, జియోలో ఉన్నాడు కదా. సో ఇప్పుడు ఉన్నాడా లేదా, ఉన్నాడు. ప్లాన్ అంతా ఇప్పుడు మీకు గత గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఎక్స్చెక్కర్కి, రాష్ట్ర ఖజానాకి అనా పైసలతో డబ్బులు తీసుకొచ్చే మార్గాలు, ఉదాహరణకి లెక్కర్ కానీ ఏపీ ఫైబర్ గ్రిడ్ త్రూగా, అంటే ఏపీ ఫైబర్ నెట్ డబ్బులు రాష్ట్ర ఖజానాకే వచ్చేలా చేశారు, యాజ్ పర్ జీవీస్ వెర్షన్ ఎస్టర్డే. అవునా కదా. ఇప్పుడు కొత్త రెవెన్యూ సృష్టించలేని నిస్సహాయ, ఎందుకంటే సంపత్ సృష్టిస్తాం అన్నది పెద్ద హెడ్డింగ్ ఇట్టారు కదా వీళ్ళు. సంపత్ సృష్టిస్తాం అని పెద్ద హెడ్డింగ్ పెట్టిన దగ్గర సబ్ హెడ్డింగ్లు ఏవేటి, ఉదాహరణకి లెక్కరు రాష్ట్ర ఖజానాకి రావాల్సింది, రెండోది ఏపీ ఫైబర్ నెట్, ఇవే కదా సబ్ హెడ్డింగ్స్ మనకి. ఇందులో ప్రతి దాంట్లోనూ హ్యాండ్స్ అప్. 9 నెలల రెవెన్యూ క్రియేషనే జరగట్లే. అపార్ట్ ఫ్రమ్ దట్ దాంట్లో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. టెక్నికల్ ఇష్యూస్ ఏంటి, నెట్ కనెక్షన్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు నేను ఒక ఏపీ ఫైబర్ నెట్ దే వాడుతున్నాం, కర్మగా అది పని చేయట్లే, ఇమీడియట్గా మనం దేనికి స్విచ్ ఆన్ అవుతాం, వేరే దానికి వెళ్ళిపోతాం కదా. అది జియో లేకపోతే ఎయిర్టెల్ లేకపోతే టాటా ఏదో చెత్త చెదరం పోతాంగా పోవా. ఈ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి గవర్నమెంట్ పరంగా ఎందుకు రిజాల్వ్ చేయట్లే. ఇది జస్ట్ ఎన్డీఏ గవర్నమెంట్ చూడండి, బిఎస్ఎన్ఎల్ ఎలా సర్వనాశనం చేసిందో అదే ఆప్షన్ వీళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు 9 months బట్టి. అంటే ఇక్కడ ఏపీ ఫైబర్ నెట్ ను కూడా అలానే చేయాలని, అందుకే ఇంక జీతం తగ్గించే ఫస్ట్కి ఉద్యోగం ఇచ్చారు. మీరు ఇది గమనించండి, రెవెన్యూ వచ్చే దగ్గరే వాడిని ఎప్పుడైనా అడ్వాంటేజ్ తీసుకుంటారు. రెవెన్యూ సృష్టించగలడు, చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నాడు కూడా అక్కడ నిర్వీర్యం చేయగలిగారంటే లాజిక్ ఆలోచించండి. జస్ట్ లైక్ బిఎస్ఎన్ఎల్ ఎలా నిర్వహణ చేశారో దీన్ని ఇప్పుడు ఏపీ ఫైబర్ అంటే నిర్వీర్యం చేసి ఆ జియో వాడికో ఎవరికో ఏదైనా పెడతారు. ఎప్పుడైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మొన్నటిదాకా మీకు చాలా మందికి తెలియని విషయం అంటే మొత్తం బిఎస్ఎన్ఎల్ టవర్స్ వాడుకుంటూనే వీళ్ళు బతుకుతున్నారు చాలా. అలాగే ఏపీ ఫైబర్ అంటే మొత్తం రాష్ట్రం అంతా ఫైబర్ అంతా మన డబ్బులతో తగలబెట్టి వేసిన తర్వాత వీళ్ళు ఆధార పెట్టడానికి వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు. ఇది మర్మం. ఇది కొత్తగా వచ్చాడు కాబట్టి, అమాయకుడు కాబట్టి ఈయనకి అవకాశం ఇచ్చారు. ఎవరిని, వీళ్ళు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు, జనసేనలో ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఎవరినైనా కలకండి. ఇది లెక్కర్లో జగన్మోహన్ రెడ్డి అని లాస్ట్ కంక్లూజన్. అలా దేన్నైనా చూడండి, ఇప్పుడు ఆఖరికి ఈయన జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా అనకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని బకరగాని తీసుకొచ్చి అర్థం మొదలెట్టారు తొక్కను. ఆ అధికారి సరిగ్గా చేయట్లేదు అనేది. సార్ ఇక్కడ నేను ఆ పక్క వీధికి వెళ్ళి 3వ కనెక్షన్ ఇవ్వాలంటే 3వది ఆల్రెడీ అదే మందే ఏడిసింది సార్, అడికి రావట్లేదట, ఆడ పక్కన దగ్గర పోతున్నాడు అన్న విషయం చెప్తే కింద కామెంట్లు చదవండి. జీవిరెడ్డి గారి ప్రెస్ మీట్కి కింద కామెంట్స్ అన్ని టెక్నికల్ ఇష్యూస్ మీదే ఎంఫసైజ్ చేసి మాట్లాడుతున్నారు. ఇన్నాళ్ళకి మాట్లాడింది కూడా మాకు ఎవరైతే ఉన్నారో ఎవరిని ఏమంటారంటే కేబుల్ నెట్వర్క్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో మా బాధ మీరు వ్యక్తపరుస్తున్నారు సార్. అంటే కేబుల్ నెట్వర్క్ ఆపరేటర్స్ యొక్క బాధ అంటే టెక్నికల్ ఇష్యూయే కదా. అసలు ఇప్పుడు సగం మంది ఎగిరిపోతున్నారు డైరెక్ట్గా ఇప్పుడు డిష్ టీవీలో అవి వచ్చేసరికి. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఇటు ప్రైవేటైజేషన్ ఎన్డీఏ నినాదానికి వీళ్ళు పెద్దోళ్ళు మడతెట్టేసుకుంటున్నారు, లోపు బయట ఆడి ఈ చిన్నపిల్లల వాళ్ళు ముందు బయలుదేసేస్తున్నారు. సో సక్సెస్ఫుల్ గా ఫైబర్ నెట్ కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి బాటలు వేసి ఇచ్చారు. వేసి వీళ్ళు మెల్ల గంట గంట జీవిరెడ్డికి పెట్టారు దుకాణం. ఇప్పుడు రూపాయి రెవెన్యూ లేకుండా సేమ్ స్టీల్ ప్లాంట్ చూడండి, దాన్ని ఏమంటారు ప్రొడక్షన్ ఆపేశారు. కొత్తగా ఇది పక్కన బాగా కట్టండి సార్, ఇది మనం 10 బ్లాస్ట్ ఫర్నెస్లు కడితే ఎలా ఉంటుందో తెలుసా మీకు. అసలు సెయిల్ అన్నీ ఎగిరిపోతాను కానీ వీళ్ళు పాపం అన్నీ మేనేజ్ కట్టు కూర్చున్నారు. ప్రొడక్షన్ లేదు, లాసెస్ అని చెప్పి దాన్ని ఎమ్మడానికి రెడీ పెట్టేశారు దుకాణం. బిఎస్ఎన్ఎల్ ఇలాగే. అరే ఎవడైనా సరే ఉన్నదాన్ని 10 ఇంతలు చేయడానికి చూస్తారు, ఉన్నదాన్ని తగలెట్టేసి పక్కోడే దాన్ని పెట్టడానికి ఎన్డీఏలు మించిన వాళ్ళు లేరు. అంచేత వాళ్ళు అడుగుజాడలు నడుస్తూ జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఇవ్వలేదు, మా జీవిరెడ్డికి ఏమో పాపం ఫైబర్ నెట్ ఎండీ ఇచ్చో లేదా జిఎం ఇచ్చో చైర్మన్ ఇచ్చో జీతం తగ్గించి ఇచ్చినప్పుడే దాంట్లో మర్మం అర్థం అవ్వాలి ఎవరికైనా ఇది మడతకాజా అని.
సో పాపం ఇప్పుడు ఆయన దానికి సంబంధించి గత ప్రభుత్వం చేసేసింది, ఇంకా మేము చేయడానికి ఏం లేదు, అన్ని ఇబ్బందులన్నీ డిమాండ్ సప్లై ఫుల్ఫిల్డ్. డిమాండ్ సప్లైలో రెవెన్యూ మోడల్ రాష్ట్ర ఖజానాకు వచ్చే దగ్గర వాళ్ళు చేయవలసినవన్నీ చేశారు. ఇంకా అంతగా ఎక్కడికి తీసుకొచ్చేస్తారు, ఆవిడ చెవులో పెట్టాలి తీసుకెళ్ళే ఫైబర్ నెట్. ఓకే ఓకే ఇంక నెట్ కనెక్షన్ చెవులో ఇస్తున్నాం అని చెప్పాలి, అంతకని ఇంకేం లేదు. ఓకే, కంక్లూడ్ చేస్తే నాకు ఒక చిన్న క్లారిటీ కావాలి. ఇది సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు మొన్న అక్కడికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళి ఆయన నదీ స్నానం చేసి అంతా చేసుకుంటూ వచ్చారు. అక్కడ ఒక కంక్లూజన్ ఏంటంటే ఆయన జంజం ధరించారు. ఏంటి ఆయన నేను క్రైస్తవుణ్ణి, నేను బాప్తీసం తీసుకున్నాను అనేటువంటి వ్యాఖ్యలు ఎక్కువగా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్నాయి కదా, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అప్పటి ఇప్పుడు కంపారిజన్ ఏంటి, అది ఆ కాంట్రడిక్షన్ ఏంటి, ఏమన్నా మీరు క్లారిటీ ఇస్తారా? ఏముంటుంది సార్, ఇప్పుడు గాయత్రి మంత్రం చదవడానికి వాటికి సో తప్పే ఉంది. ఇప్పుడు ఎవరో ఇప్పుడు త్రివిక్రమం ఆయన చుట్టుపక్కల ఇద్దరు ఉన్నారు, నాకు తెలిసి పెద్దవాళ్ళే ఉన్నారు. ఒక నాకు తెలిసి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ జనరల్ మేనేజర్ చేసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు ఆయనకి. అంటే దాన్ని యాక్సెప్ట్ చేశాడు, ఆయన హిందుత్వంలోనికి వెళ్ళాడు అనుకోవాలి. ఇప్పుడు మొన్నటిదాకా మీకు రెండు విషయాలు చెప్తా సార్. ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక అతను, జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు, అండ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురిని మీరు గమనించుకోండి. వాళ్ళ కుటుంబం పరంగా వాళ్ళకి దైవభక్తి లేదు అన్నది ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్న దగ్గర. ఇప్పుడు మనిషికి ఎవరికైనా సరే నాస్తికుడి నుంచి అస్తికుడు అవ్వడం తప్పే ఉంది, తప్పలేదు. పరివర్తన చెందుతున్నప్పుడు కృష్ణవంశీ గారు ఉన్నారు, ఆయనకి మన రమ్యకృష్ణ గారితో మ్యారేజ్ అయినప్పుడు సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు ఏం చేశారో అందరికీ తెలుసు, యజ్ఞోపవేతం వేసే ఆయనకి. సో ఇలా సార్ అవి చాలా తప్పు, అవి వాటి మీద మనం అనవసరమైన ఇష్యూ చేయకుండా. ఎందుకంటే ఇప్పుడు నాకు ముస్లిం సోదరులు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను రోజా పాటిస్తాను, నేను చెప్తున్నాను, రోజా చేస్తాను, నేను నాకేం మొమాటలు డైరెక్ట్గా చెప్తున్నా. సో నేను వెన్ ఐఎమ్ డూయింగ్ ఇట్, నాకు వాళ్ళ మీద కన్సర్న్, నాకు ఆ మతం మీద గౌరవం బట్టి నేను చేస్తాను. నాకు నా దేశం సెక్యులర్ అండి, నాకు మత స్వేచ్ఛ ఉంది. అలాగే నేను నాకు వేరే కులాన్ని మార్పిడి కుదరదు, కానీ కులాన్ని గౌరవించొద్దని నాకేం రాజ్యాంగం చెప్పలేదు కదా. మేబీ ఆయన అట్రాక్ట్ అవ్వచ్చు, దానికి తప్పే ఉంది. ఇదికన్నా మెయిన్ ఇష్యూ ఏంటంటే నిన్న నరేంద్ర మోడీ గారు హిమాలయాలకు వెళ్తారని అడిగారు. అదైతే నాకు తెలిసి ఇప్పుడు చూడండి, ఇంట్లో మీ నాన్నగారు మీరు సడన్గా గడ్డలు పెంచుకుని జుత్తాది పెంచుకుని సెలవులకు వెళ్ళారు అనుకోండి, ఎరా సన్నాసులలో ఎలా తయారయ్యేటారని తిడతారా? అలా ఏ మాట పెద్ద మనిషిగా ఆయన అన్నాడు. మామూలుగానే సినిమా యాక్టర్, రాజకీయాల్లో నా వల్ల కాదు అన్నప్పుడు రాజకీయాల్లో గెలిపిస్తే ఏం చేస్తారని చెప్పిన దగ్గర కాంట్రడిక్షనే కదా. ఆయన ఇవాళ బైరేగ వ్రతాలు పెట్టుకొని తిరుగుతూ నడువు నొప్పి అని క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళే, తీరా చూస్తే ఆయన ఏమో గుళ్ళు గోపురాలకు వెళ్ళి ఆ పక్కన ఆయన అత్యంత సన్నిహితుడు ఆత్ముడు, ఆయనకి నడువు నొప్పి వస్తుందని గోడ చేరికి ఆయన వెళ్ళమంటాడు, కానీ ఈయన వెళ్ళట్లే. నడువు నొప్పి ఉన్నాడు కింద కూర్చోలేడు కదా. ఇదొకటి. ఆయన అసలు ఒరిజినల్గా నరేంద్ర మోడీ గారు మహానటి సావిత్రి కన్నా మించిపోయిన నటుడు ఆయన. జమినీ గణేష్ వీళ్ళందరూ ఎందుకు పరిగెరారు ఆయన ముందు? నేనే అంటే నన్ను మించిపోవడానికి నువ్వు ఎలా ప్రయత్నిస్తారో బాబు, ఈ బట్టలేటి, ఏచాలేటి, అభయ చెప్పులేటి, హిమాలయాలు కానీ వెళ్ళే ఉద్దేశం ఉందంటే ముందే సన్యాసం తీసుకుందాం అంటే మాకు రాజకీయం ఏంటి? నిన్ను నమ్మే చంద్రబాబుని మడతాడడానికి నిన్ను పంపిస్తే నువ్వు నాకే మడతాడడానికి నాకే వస్తే ఎలారా బాబు? నేను ఆల్రెడీ పనిచేయాలి, వెస్ట్ బెంగాల్ని బీహార్ని వదలదలుచుకోలేదు, మీరందరూ ఏంటి నాకు ఈ మధ్యలో, ఇది కాదు మన టాస్క్ వేరేగా ఉంది అని ఇట్లన్నిటి మీద ఎప్పుడైతే మోర్ ఈ సాడ్ అబౌట్ ఇట్, డెఫినెట్గా దాని పర్యవసానాలు అట్లా ఉంటారు.